ఈ సెషన్లో మనం టెక్స్ట్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా మేనేజ్ చేయాలనేది చూస్తాం. మరి ఇక్కడ టీ అనే టూల్ని తీసుకుంటే మీకు టెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది లోడ్ అవుతుందన్నమాట. అంటే టెక్స్ట్ని ప్రిపేర్ చేసేదానికి. అయితే ఇక్కడ టెక్స్ట్ ఆబ్జెక్ట్స్ని 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. అవి ఒకటి టెక్స్ట్ బ్లాక్స్, రెండోది టెక్స్ట్ ఫ్రేమ్స్. టెక్స్ట్ బ్లాక్స్ అంటే జస్ట్ మీరు ఈ టీని సెలెక్ట్ చేసుకొని ఏ ఏరియాలో కాల్చుంటే అక్కడ క్లిక్ చేసి మీరు జనరల్గా టైప్ చేశారు అనుకోండి, ఇప్పుడు క్రియేట్ అయ్యేదే టెక్స్ట్ బ్లాక్ అన్నమాట. ఓకే, చూడండి సెలెక్షన్ ఈ టూల్ తీసుకొని ఇట్లా సెలెక్ట్ చేసాం. ఇది టెక్స్ట్ బ్లాక్. మరి దీంట్లో ఎటువంటి ఫిల్లింగ్ కానీ స్ట్రోక్ కానీ ఇచ్చేదానికి కుదరదు అనమాట. అయితే వన్స్ ఒక టెక్స్ట్ బ్లాక్ తీసుకున్న తర్వాత ఎంటీగా పెట్టేదానికి కూడా కుదరదు. కంపల్సరీగా ఏదో ఒక క్యారెక్టర్స్ దాంట్లో ఉండాల్సిందే. అయితే టెక్స్ట్ ఫ్రేమ్ అంటే ఏంటంటే ఈ ఫ్రేమ్స్ తీసుకొని ఏదో ఒక ఫ్రేమ్ని ఇట్లా డ్రా చేసి ఇందులోపల మీరు టెక్స్ట్ టూల్ని తీసుకొని టైప్ చేసినట్లయితే ఇది టెక్స్ట్ ఫ్రేమ్ అన్నమాట. మరి ఈ ఫ్రేమ్ లోపల మీరు స్ట్రోక్స్ ఇవ్వచ్చు, ఫిల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే ఈ ఫ్రేమ్ని బ్లాంక్గా కూడా ఉంచుకొని ఫ్యూచర్లో మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట టెక్స్ట్ని. ఇదేమో బ్లాక్, ఇదేమో ఫ్రేమ్. ఓకే, మరి వీటిల్లో ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ టూల్ని తీసుకున్నారు. మరి ఇప్పుడు సెలెక్ట్ చేయాలి అనుకోండి, మళ్ళీ టెక్స్ట్ టూల్ని తీసుకొని ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. లేదు మీరు కంట్రోల్ ఏ అంటే టోటల్ సెలెక్ట్ అవుతుంది. లేదంటే ఎడిట్లోకి వెళ్ళి కూడా సెలెక్ట్ ఆల్. అదేవిధంగా ఇక్కడ కూడాను. ఓకే, పార్ట్ మీరు ఎక్కడి నుంచి కావాల్సింటే అక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే పార్ట్ సెలెక్ట్ అవుతుంది. లేదంటే కంట్రోల్ ఏ అయితే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, డబల్ క్లిక్ చేశారనుకోండి ఆ వర్డ్ మాత్రం సెలెక్ట్ అవుతుంది. అలా అన్నమాట. మరి ఆబ్జెక్ట్నే సెలెక్ట్ చేయాలనుకోండి, మళ్ళీ ఈ టూల్ని తీసుకోండి, ఇట్లా టోటల్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయొచ్చు. మరి ఈ సెలెక్షన్ అయిన తర్వాత మీరు దీన్ని మూవ్ చేయొచ్చు. ఇట్లా చూడండి, మళ్ళీ రీసైజ్ కూడా చేయొచ్చు. ఈ కార్నర్స్ పెట్టుకొని ఇట్లా కూడా రిడ్యూస్ చేయొచ్చు. ఓకే, వన్స్ రిడ్యూస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అంటే ఈ యొక్క విండో షేడ్ అంటాం దీన్ని. ఈ పైన ఇట్లా యూ షేప్లో ఉన్నదాన్ని పైన కింద ఉన్నదాన్ని విండో షేడ్ అంటాం. విండో షేడు రెడ్ మార్క్ తోటి వచ్చింది చూడండి. అంటే ఇక్కడ దీంట్లో ఈ బ్లాక్లో సరిపోలేదు, ఇంకా మ్యాటర్ ఉంది అని అర్థం. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి. ఓకే, ఇంకా కింద మ్యాటర్ ఉందని అర్థం. అదేవిధంగా ఇట్లా కూడా దీన్ని రీసైజు చేయొచ్చు. మరి టెక్స్ట్ని వేరే దగ్గర నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ టూల్ ద్వారా టైప్ చేయకుండా ఆల్రెడీ మనం ప్రిపేర్ చేస్తున్న పేజ్ మేకర్ డాక్యుమెంట్ నుంచి కావచ్చు, లేదంటే టెక్స్ట్ ఫైల్స్, వర్డ్ ఫైల్స్, రిచ్ టెక్స్ట్ ఫైల్స్ వాటి నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్, ఇక్కడ ప్లేస్ అనే కమాండ్ ఉంది. సో ఎక్కడ మీకు ఫైల్ ఉందో చూసుకోండి. టెక్స్ట్ ఫైల్ అయి ఉండాలి మోస్ట్లీ. ఇక్కడ నేను సి డ్రైవ్లో కింద చూస్తున్నాను. ఇక్కడ స్ప్లిట్ అనే ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది. ఇది టెక్స్ట్ డాక్యుమెంట్. మరి ఓపెన్ అంటాం. చూడండి, దీనికి ఫార్మాట్ అర్థం కాలేదు. డు నాట్ నో హౌ టు ప్లేస్, ఎలా ప్లేస్ చేయాలో అడుగుతుంది. మరి మీకు ఎలా ప్లేస్ చేయాలి, ఏ ఫార్మాట్లో ప్లేస్ చేయాలనేది తీసుకోండి. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ లాగా,
లేదంటే ఇక్కడ మీకు అది మామూలుగా ప్లెయిన్ టెక్స్టే, అది నేను రిచ్ టెక్స్ట్ ఫార్మాట్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి లోడ్ అయిన ఐకాను మీకు రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేయండి దాన్ని. జస్ట్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, లేదంటే డ్రాగ్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా మీరు టెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వేరే ఆల్రెడీ ఉన్న ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేయడం ఈ యొక్క ఫైల్ ప్లేస్ అనే కమాండ్ ద్వారా కుదురుతుంది. మరి టెక్స్ట్ని టెక్స్ట్ బ్లాక్స్ కావచ్చు, టెక్స్ట్ ఫ్రేమ్స్ కావచ్చు, వాటిని థ్రెడింగ్ చేసుకోవచ్చు అనమాట. థ్రెడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ బ్లాక్లో సరిపోలేదు, అంటే ఈ బ్లాక్ యొక్క సైజ్కి దాంట్లో ఉన్న మ్యాటర్కి ఎక్కువైంది, అందుకని ఇక్కడ రెడ్ ఇది రావడం జరిగింది, విండో షేడ్. మరి టెక్స్ట్ టూల్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేశారు కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఈ రెడ్ దాని మీద, మీకు లోడ్ అయిన ఐకాను వస్తుంది. చూడండి ఇప్పుడు ప్లస్ సింబల్ వచ్చింది, పైన చూడండి కింద డౌన్ ప్లస్ వచ్చింది, ఇప్పుడే కిందేమో అప్ ప్లస్ వచ్చింది, విండో షేడ్ పైన ప్లస్ వచ్చింది, ఇక్కడేమో కింద ప్లస్ వచ్చింది. అంటే కింద ప్లస్ వచ్చింది, దీని కంటిన్యూషన్ కింద ఉంది అని అర్థం అనమాట. పైన ప్లస్ వచ్చిందంటే దీనికి పైన కంటిన్యూషన్ ఉంది అని అర్థం. మరి మీరు ఏదన్నా టైప్ చేశారు అనుకోండి, ఇక్కడ టైప్ చేస్తుంటే ఇక్కడ యాడ్ అవుతుంది, అంటే ఈ రెండు లింక్ అయి ఉన్నాయన్నమాట. అదేవిధంగా మీరు ఇక్కడ కూడాను మరి ఇక్కడ ఈ యొక్క థ్రెడింగ్ అనేది ఫ్రేమ్స్కి ఎలా చేస్తారు అంటే, ఇంకొక ఫ్రేమ్ని తీసుకోండి, ఫస్ట్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేయండి, ఈ యొక్క రెడ్ విండో షేడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క ఐకాన్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి, చూడండి ఇప్పుడు ప్లస్ కింద వచ్చింది, దీనికి పైన వచ్చింది. సో మీరు పైన ఏదైనా టైప్ చేసినట్లయితే ఇక్కడ సరిపోనట్లయితే ఖచ్చితంగా అది కిందకు వస్తుంది అనమాట, లింకింగ్ అనమాట ఈ రెండింటికి. ఓకే, ఈ విధంగా థ్రెడింగ్ అనేది మీరు చేసుకోవచ్చు.